నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎందుకో ఈ పొద్దు మీతో చిన్న ముచ్చట. పుట్టుక ఏడుపుకు తావిస్తుంది, గిట్టుక మళ్ళీ ఏడుపును తిరగలిస్తుంది. జీవితంలో ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఆయా భావాలు ఉంటాయి. పుట్టుకతో వేసే కేరింత, అమ్మ కడుపులో 9 నెలల పాటు దాగి ఉండి ఈ భూమిలోకి వచ్చిన సందర్భంలో వేసిన ఆనందపు కేక, పొలి కేక అని ఎందుకు అనుకోకూడదు. గిట్టిన సందర్భంలో వచ్చే కన్నీళ్లు అనుబంధాలకి, ఆప్యాయతలకి చిహ్నాలు. నిన్న మొన్న మనం తిట్టిన, కొట్టిన, పొగిడిన, వెక్కిరించిన, తెలుసో తెలియకో బాధించిన మనతో కలిసి ఉన్న వ్యక్తి ఇక కనిపించదనే ఒక ఆవేదనతో వచ్చాయి. వీటిలో సందర్భాన్ని బట్టి మాత్రమే భావం మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఉగాదికి పరాభవ నామ సంవత్సరం అనే పేరు పెట్టారు. 60 సంవత్సరాలకి, తెలుగు సంవత్సరాలకి ఏదో ఒక నామకరణం ఉంటుంది. ఈ ఏడాది వచ్చినటువంటి పరాభవ నామ సంవత్సరాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి అవమానాలు ఎదురవుతాయి, లేకపోతే ఇంకోటి ఎదురవుతాయి అని కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే నిత్యం అవమానాలు మనకి సహజమే. ఆశించినవి జరగనప్పుడు భంగపాటు అహం మీద దెబ్బ కొడుతుంది, పరాభావం కిందే భావిస్తాం. కాబట్టి అది సహజమైంది. అయితే ఇప్పుడు ఈ తెలుగు ఉగాది పరాభవ కలిగిస్తుందనే ఎందుకు అనుకోవాలి? పరుల పట్ల మన భావాన్ని మార్చవచ్చు కదా, ప్రేమను పెంచవచ్చు కదా.